మీకు ఫీచర్స్ ఎక్కువున్న ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కావాలి అంటే, మీ ప్రిఫరెన్స్ మీ ప్రయారిటీ ఫీచర్సే అయితే, మంచి ఫిట్ అండ్ ఫినిషు, ఇంటీరియర్ మెటీరియల్ క్వాలిటీ చాలా బావుండాలి. రిచ్‌గా ఉండాలి. యూ నో చాలా రోజులు పనిచేయాలి. టచ్ అండ్ ఫీల్ చాలా బావుండాలి. సో, ఫీచర్స్ తక్కువున్నాయి అని అనుకోవడానికి ఆస్కారమే లేని కారు కావాలంటే, మీరు డైరెక్ట్‌లీ ఒక కార్‌ని చూజ్ చేసుకోవచ్చు. అదే హుండాయ్ ఐ20. సో, ఫీచర్స్ అంటే వీళ్ళ తర్వాత ఎవరైనా గానీ, సో, ప్రైజెస్ కూడా 6.9 లాక్స్ నుంచి స్టార్ట్ అవుతుందనమాట. అంతే కాకుండా మధ్య మధ్యలో ఇవన్నీ లూజ్ అయిపోవడాలు, సౌండ్‌లు రావడాలు, రిపేర్‌లయిపోవడాలు, మధ్య మధ్యలో అనవసరంగా పార్ట్స్ ఫెయిల్ అయిపోవడం, ఇంజిన్ పని చేయకుండా ఆగిపోవడం, మాటి మాటికి సర్వీస్ సెంటర్‌కి వెళ్ళడం ఇలాంటివేమీ నాకొద్దు. నాకు మంచి యూజర్ ఎక్స్‌పీరియన్స్ కావాలి. డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్ కావాలి. మంచి ఇంజిన్ కావాలి. ఎక్కువ రోజులు పనిచేయాలి. హెడేక్ లేకుండా, టెన్షన్ లేకుండా ఉండాలి. అంటే ఐ20. వీళ్ళది ఇంజిన్ కూడా చాలా బావుంటుంది. 1.2 లీటర్ కప్పా అనేసి అంటారు దీన్ని. సో, 1200 సీసీ 4 సిలిండర్ ఇంజిన్ వస్తుంది. మీకు డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా చాలా బావుంటుంది. ప్లెజెంట్‌గా ఉంటుంది. ఎక్కువ వైబ్రేషన్స్, నాయిస్ కానీ అవేమీ ఉండవు మీకు. సో, ఆ సౌండ్స్ ఏమి లోపలికి రావు. 3 సిలిండర్ అయితే కాస్త బావుండదనమాట. ఎక్కువ వైబ్రేషన్స్, సౌండ్ వస్తా ఉంటుంది. సో, దీంట్లో అదేముండదు. ప్లెజెంట్‌గా ఉంటుంది. మీకు ఇంజిన్ గూడా ఆన్‌లో ఉందా? ఆఫ్‌లో ఉందా? అని కూడా అర్థం కాదనమాట. అంత స్మూత్‌గా ఉంటుందిది. సో, అదొకటి. మీకు ఎక్కువ సంవత్సరాలు వాడాలి. ప్రాబ్లమ్స్ లేకుండా ఉండాలి. మెయిన్ ప్రయారిటీ ఫీచర్స్ ఎక్కువ కావాలి. ఫీచర్ లోడెడ్ హ్యాచ్‌బ్యాక్ కావాలి. ప్రీమియంగా ఉండాలి. ప్రీమియం అంటే అంతే కదా! ప్రీమియం ఇన్ ద సెన్స్ మంచి ఇంజిన్ కావాలి. మనకి యూజర్ ఎక్స్‌పీరియన్స్, డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్, ఆ ఫిట్ అండ్ ఫినిష్, క్వాలిటీ మెటీరియల్ చూడ్డానికి బావుండాలి. మనం లోపల కూర్చుంటేనే మంచిగా ఉండాలి. చూడ్డానికి ఆహ్లాదంగా ఉండాలి. అంటే మనకి ఐ20. ప్రీమియంనెస్ అనేది అన్ని చోట్ల తెలుస్తూ ఉంటుందనమాట. వేరే కార్‌లో గూడా ప్లాస్టిక్ వాడతారు. దీంట్లో గూడా వాడతారు. కానీ మీకు తెలిసిపోతుంది అప్పుడే. చూడ్డానికి ఆ ఫీల్ గాని చాలా మంచి హై క్వాలిటీ మెటీరియల్ వాడతారు వీళ్ళు. సో, అది యూ కెన్ విజిబ్లీ మీరు టచ్ చేసినా గాని తెలిసిపోతుంది మీకు. ప్లస్ డ్యూరబిలిటీ గూడా మంచి చాలా రోజులు, చాలా సంవత్సరాలు అదే కలర్స్‌లో ఆహ్, యూ నో బాగా కనిపిస్తాయి. చాలా సంవత్సరాలయిన తర్వాత కూడా. సో, దట్ ఈస్ ద డిఫరెన్స్. వేరే కంపెనీలు వాడే మెటీరియల్‌కి, హుండాయ్ వాళ్ళు వాడే మెటీరియల్‌కి చాలా తేడా ఉంటుంది. ఫీల్ కూడా చాలా బావుంటుంది. అంతకుముందు చెప్పినట్లుగా ఇంజిన్ కూడా మంచి ఇంజిన్ వెళ్లి చాలా బావుంటుంది. స్మూత్‌గా ఉంటుంది. ఆహ్, మాన్యువల్ అయినా తీసుకోవచ్చు. ఇన్ కేస్ మీకు ఆటోమేటిక్ కావాలంటే కూడా మంచి ట్రాన్స్‌మిషన్ ఉంది వీళ్ళ దగ్గర. సీవీటీ అంటాం కదా! సీవీటీనే వీళ్ళు ఐవీటీ అని పిలుస్తారు. సో, ఏంటి డిఫరెన్స్ అంటే సీవీటీలో బెల్ట్ వాడతారు. కానీ ఐవీటీలో చైన్ వాడతారనమాట. సో, ఏంటి బెనిఫిటు అంటే డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్ ఇంకొంచెం బెటర్‌గా ఉంటుంది సీవీటీతో కంపేర్ చేస్తే. సీవీటీనే బావుంటుంది. ఇంజిను ట్రాన్స్‌మిషను, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషను. కానీ ఐవీటీలో ఇంకొద్దిగా బెటర్‌గా ఉంటుంది. పికప్ చేసేటప్పుడు గానీ, స్మూత్ షిఫ్టింగ్స్ కానీ, ఆ పికప్ అనేది ఇంకొంచెం బెటర్ అనిపిస్తది మీకు. ఐవీ ఐవీటీ ఈస్ బెటర్ దాన్ సీవీటీ. సో, అది కూడా మంచి ట్రాన్స్‌మిషన్. సర్వీస్‌లో కూడా మీకు ప్రీమియంనెస్ కావాలి కదా! సో, ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ అన్నాం కదా! సో, సర్వీస్‌లో కూడా మీకు హుండాయ్ వాళ్ళు మంచి సర్వీస్ ఆఫర్ చేస్తారు. సో, ప్రాపర్‌గా చార్జ్ చేసి, మనం అక్కడున్నా లేకపోయినా గానీ నీట్‌గా సర్వీస్ చేసి, మనకి కార్‌ని రిటర్న్ చేస్తారనమాట. సో, దట్ ఈస్ ఆల్సో ప్రీమియం. ప్రీమియం అన్నాక అన్నీ ప్రీమియంగానే ఉండాలి. ఫీచర్స్ నుంచి, మెటీరియల్స్ నుంచి, క్వాలిటీ మెటీరియల్ నుంచి, డ్యూరబిలిటీ నుంచి, సర్వీస్ కూడా ప్రీమియంగా ఉండాలి. క్వాలిటీ ఉండాలి. అంటే హ్యుండాయ్ ఐ20. నెక్స్ట్ ప్రైస్ గూడా చెప్పాను గదా! ప్రైస్ గూడా ప్రీమియం కాబట్టి కాస్త వేరే హ్యాచ్‌బ్యాకులతో కంపేర్ చేస్తే కాస్త ఎక్కువగానే ఉంటుంది. 6.9 లాక్స్ నుంచి స్టార్ట్ అవుతుందనమాట. బట్ వర్త్ ఉందనమాట. ఆ ప్రైస్‌కి, క్వాలిటీకి, ఆ ఫీచర్స్‌కి చాలా బావుంటుంది. ఇప్పుడు ఫెస్టివల్ సీజన్ కాబట్టి మీరు మల్టిపుల్ డీలర్స్‌తో మాట్లాడారంటే బాగా మంచి డిస్కౌంట్స్ కూడా దొరికే అవకాశం ఉంది. మీరు వెళ్లి టెస్ట్ డ్రైవ్ చేసి డీలర్స్‌తో మాట్లాడి ఫైనలైజ్ చేసుకోండి.